Welcome to TP Studies. Today class బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం డైలీ మనం అప్లోడ్ చేస్తుంటాం కదా, దాంట్లో భాగంగానే రీజనింగ్ సెక్షన్ నుండి సమ్ మోర్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డైలీ ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఆ 10 క్వశ్చన్స్లలో ఒకే టాపిక్ నుండి అయినా ఉండొచ్చు, లేదా డిఫరెంట్ టాపిక్ నుండి అయినా కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితే ఇప్పుడు నుండి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి కమింగ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా బ్యాంక్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఆ ఎస్బీఐ క్లర్క్ అండ్ పిఓ నోటిఫికేషన్ వస్తుంది. 18,000 వేకెన్సీస్ అన్న కూడా తెలుసు మనకు ఆల్రెడీ. నెక్స్ట్ రూరల్ గ్రామీణ బ్యాంక్స్ నుండి కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ వన్ ఐబీపీఎస్ క్లర్క్లో కూడా క్లర్క్ నోటిఫికేషన్ వస్తుంది, పిఓస్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు నుండి మనకు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కంటిన్యూగా ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరిగా కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం ఏమైనా గైడెన్స్ కావాలంటే నేను గైడెన్స్ కూడా డైలీ మీకు వీడియోస్ రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, ఓకేనా. సరే, ఇప్పుడు రీజనింగ్ సెక్షన్లో మనకి ఫైనల్ ఎగ్జామ్లో ఇచ్చే ప్రాబ్లమ్స్ సమ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కషన్ చేద్దాం, ఓకే. ఫస్ట్ వన్ చూడండి, డైరెక్షన్స్. రీడ్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సీను హ్యాస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 8 మెంబర్స్. అంటే సీను అనే పర్సన్ యొక్క ఫ్యామిలీలో మొత్తం 8 మెంబర్స్ ఉన్నారంటున్నాడు. బబ్లు ఈజ్ ద ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో బబ్లు వచ్చేసరికి ఎల్డెస్ట్ మెంబర్ అని ఇస్తున్నాడు, అంటే వాడే పెద్దవాడు అంట. హరియాలి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ నీలు. నీలుకి డాటర్ ఇన్ లా ఎవరంటే హరియాలి. అండ్ హరియాలి ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ సోను అండ్ అంకు అన్నాడు. ఆ హరియాలి వచ్చేసరికి సోనుకి అంకుకి ఇద్దరికి కూడా సిస్టర్ ఇన్ లా రిలేషన్ ఇస్తున్నాడు. అపార్ట్ ఫ్రమ్ సీను అండ్ బబ్లు ఓన్లీ సోను ఈజ్ ఏ మేల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. వీళ్ళిద్దరితో పాటు సోను కూడా ఆ ఫ్యామిలీలో మేల్ మెంబర్ అని ఇస్తున్నాడు. అంకు ఈజ్ ద ఆంట్ ఆఫ్ సీనుస్ 2 డాటర్స్ సభ అండ్ దయ. సీనుకి ఇద్దరు డాటర్స్ అంటే ఒకరు సభ ఒకరు దయ. వాళ్ళిద్దరి యొక్క ఆంట్ ఎవరంటే అంకు అని ఇస్తున్నాడు. సో ఈ బ్లడ్ రిలేషన్కి బిలోలో మనకు ఒక 3 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. ఆ 3 క్వశ్చన్స్కి సింపుల్గా ఆన్సర్ చేద్దాం. సేమ్ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో బ్లడ్ రిలేషన్ నుండి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు ఎక్కువగా. 90% ఆఫ్ ద సాయిస్ అన్ని కూడా బ్లడ్ రిలేషన్ నుండి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. అవి కూడా ఉంటే మినిమం 2 క్వశ్చన్స్ ఇస్తాడు, లేదంటే మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ ఇస్తాడు. కొంచెం కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా డెడ్ ఈజీ. మనం బాగా ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలోనే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు రీజనింగ్ సెక్షన్ అండి, ఓకేనా. సరే చూద్దాం. ఇప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాతో పాటు ఈ పారాగ్రాఫ్ అంతా రీడ్ చేస్తూ ఆ బ్లడ్ రిలేషన్కి ఆన్సర్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఎలాగా ట్రీ ఫామ్ ఉంది కదా, మనకి ట్రీ ఫామ్ గీస్తూ ట్రై చేయడానికి ట్రీ ఫామ్ గీస్తూ ఆ డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఫస్ట్ మీరు ట్రై చేస్తూ ఉండాలి, నేను కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూడండి ఏమిస్తున్నారు. ఇక్కడ సీను హ్యాస్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 8 మెంబర్స్ అన్నాడు. అంటే సీను యొక్క ఫ్యామిలీలో మొత్తం ఎంత మెంబర్స్ ఉన్నారంటే 8 మెంబర్స్ ఉన్నారని ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ బబ్లు ఈజ్ ద ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో బబ్లు అనే పర్సన్ అనేవాడు ఎల్డెస్ట్ మెంబర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని ఇస్తున్నాడు. బబ్లు ఈజ్ ద ఎల్డెస్ట్ మెంబర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అంటే బబ్లు వచ్చేసరికి మేల్ మెంబర్ అని క్లియర్గా తెలుసు. వాడే ఎల్డెస్ట్ మెంబర్, అంటే గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు లేదా పేరెంట్స్ కావచ్చు. నెక్స్ట్ పాయింట్ కూడా చూడండి, హరియాలి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ నీలు. హరియాలి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ నీలు అండ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ సోను అండ్ అంకు అన్నాడు. హరియాలి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ నీలు అంటే ఆల్రెడీ బబ్లు అన్నాడు పేరెంట్స్ రిలేషన్లో ఉన్నాడు కాబట్టి ఈ బబ్లుకి వైఫ్గా నీలు తీసుకున్నాం అనుకోండి. ఈ బబ్లుకి వైఫ్గా నీలు తీసుకున్నామంటే వీళ్ళిద్దరు ఒక కపుల్స్ అవుతారు. వీళ్ళకు ఒక సన్ కానీ సన్ ఉంటే ఆ సన్ యొక్క వైఫే డాటర్ ఇన్ లా అవ్వాలి. ఆ డాటర్ ఇన్ లా రిలేషన్ ఎవరు అన్నాడంటే ఇక్కడ హరియాలి. హరియాలి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ నీలు అన్నాడు చూడండి. అంటే బబ్లు అండ్ నీలు కపుల్స్కి ఒక సన్ ఉంటే ఆ సన్ యొక్క వైఫ్ ఎవరు ఉండాలంటే హరియాలి ఉండాలి. అప్పుడే మనం హరియాలి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ నీలు అంటాం చూడండి. హరియాలి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ నీలు అనొచ్చు. అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక కపుల్స్ ఫామ్ అయినారు, ఇక్కడ ఒక కపుల్స్ ఫామ్ అయినారు. బట్ ఈ హరియాలి హస్బెండ్ ఎవరో మనకు తెలియదు, చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఏమన్నాడు, అండ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ సోను అండ్ అంకు అని
అని ఇస్తున్నాడు చూడండి. అంటే హరియాలి అనే ఆవిడ సిస్టర్ ఇన్ లా అవ్వాలంటే ఎవరెవరికి? సోనుకి, అంకుకి. సిస్టర్ ఇన్ లా అని ఎప్పుడు పిలుస్తాం మనం? మన బ్రదర్ యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిస్టర్ ఇన్ లా అంటారు, ఓకేనా? లేదా ఆవిడ ఇంకొకరిని సిస్టర్ ఇన్ లా ఎవరు అంటారు? వాళ్ళ హస్బెండ్కి సిస్టర్స్ కానీ ఉంటే వాళ్ళని సిస్టర్ ఇన్ లా అనాలి, అంటే సిబ్లింగ్స్ కానీ ఉంటే. ఇప్పుడు హరియాలికి ఎవరెవరు సిస్టర్ ఇన్ లాస్ అంటే సోను అండ్ అంకు. చూడండి, హరియాలి ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ సోను అండ్ అంకు అన్నాడు. అంటే ఏమని? హరియాలి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఈ హస్బెండ్కి సిబ్లింగ్స్లలో ఎవరెవరు ఉండాలంటే ఒక సిబ్లింగ్ సోను ఉంటే ఇంకొక సిబ్లింగ్ అంకు ఉండాలి. వన్ సిబ్లింగ్ సోను, ఇంకొక సిబ్లింగ్ అంకు. వీళ్ళు ముగ్గురు వచ్చేసరికి బబ్లు అండ్ నీళ్ళు చిల్డ్రన్స్ అవుతారు. వీళ్ళు ఎవరెవరు? అంకు, సోను, ఇక్కడ ఉండే పర్సన్. వీళ్ళు ముగ్గురు వచ్చేసరికి బబ్లుకి నీళ్ళుకి ఏ రిలేషన్ అవుతారు? మనకి ఇక్కడ చిల్డ్రన్స్ రిలేషన్స్ ఫామ్ అవుతారు. నెక్స్ట్ చూడండి, అపార్ట్ ఫ్రమ్ సీను అండ్ బబ్లు ఓన్లీ సోను ఈజ్ ఏ మేల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అపార్ట్ ఫ్రమ్ సీను అండ్ బబ్లు అంటే సీను, బబ్లు మేల్, వాళ్ళతో పాటు సోను కూడా మేల్ మెంబర్ అన్నాడు. ఓన్లీ సోను అంటే వీళ్ళు ముగ్గురు మాత్రమే మేల్ మెంబర్స్ ఉండాలి, రిమైనింగ్ అందరు కూడా ఫిమేల్ మెంబర్స్. అప్పుడు అంకు వచ్చేసరికి ఫిమేల్ మెంబర్ అవుతాడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అంకు ఈజ్ ద ఆంట్ ఆఫ్ సీనుస్ టూ డాటర్స్ సభ అండ్ దయ. ఇక్కడ మనకి అంకు అనేవాళ్ళు ఆంట్ రిలేషన్ రావాలి. ఎవరికి ఆంట్ రిలేషన్ అంటే సీను యొక్క డాటర్స్ ఇద్దరు ఉంటారు, ఆ సీను డాటర్స్ ఇద్దరికి కూడా అంకు ఆంట్ రిలేషన్ రావాలి. మనం ఆంట్ రిలేషన్ ఎప్పుడు అంటాము? మనమంటే ఆంట్ రిలేషన్ ఎప్పుడు అంటామంటే మన మదర్ సిస్టర్ అయినా ఆంట్ అంటాము, మన ఫాదర్ సిస్టర్ అయినా కూడా ఆంట్ అనొచ్చు, ఓకేనా? అప్పుడే ఆంట్ రిలేషన్ రావాలి. అంకు ఈజ్ ద ఆంట్ అన్నప్పుడు ఈ అంకుకి ఇక్కడ సిబ్లింగ్స్ అన్నారు చూడండి, ఈ సిబ్లింగ్స్ యొక్క చిల్డ్రన్స్ని కానీ మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ సీను ఉంటాడు. సీను ఈ ప్లేస్లో ఉంటే సీనుకి ఎంతమంది డాటర్స్ అన్నారు? 2 డాటర్స్. ఎవరెవరు? సభ అండ్ దియా. ఒక పర్సన్ సభ, ఒక పర్సన్ దయ. వీళ్ళిద్దరు వచ్చేసరికి డాటర్స్ రిలేషన్స్ ఇస్తున్నారు చూడండి, వీళ్ళిద్దరు కూడా డాటర్స్ అన్నారు. సభ అండ్ దయ డాటర్స్ ఆఫ్ సీను. ఇప్పుడు సీను యొక్క సిస్టర్ ఎవరంటే అంకు. ఇప్పుడు చూడండి, సభకి దయాకి అంకు ఏ రిలేషన్ అవుతుందంటే సభ అండ్ దయా ఫాదర్ ఎవరంటే సీను, సీను సిస్టర్ అంకు కాబట్టి ఫాదర్ సిస్టర్ అని ఏమంటామంటే ఆంట్ రిలేషన్ అంటాము. అప్పుడు ఈ డయాగ్రామ్ కూడా కరెక్ట్ ఆన్సరే. ఇక్కడ వరకు మనకు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ అంతా కూడా క్లియర్గా రీడ్ చేస్తూ ఆన్సర్ చేస్తాం చూడండి. అంటే ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ రిలేషన్లో ఎవరెవరు ఉన్నారంటే బబ్లు అండ్ నిషా ఉంది, బబ్లు అండ్ నీలు. బబ్లు అండ్ నీలు యొక్క చిల్డ్రన్ ఎవరెవరంటే సీను, సోను, అంకు. అయితే ఇక్కడ సీను యొక్క వైఫ్ ఎవరు ఉండాలంటే హరియాలి. అందుకే మనకి హరియాలి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ నీలు అని ఇచ్చినారు క్లియర్గా. అదేవిధంగా సీనుకు డాటర్స్ ఎవరెవరంటే సభ అండ్ దయ. ఈ సభకి దయాకు ఆంట్ రిలేషన్లు ఎవరు ఉండాలంటే అంకు ఉండాలి. ఇది ఫైనల్గా వచ్చినటువంటి మనకి బ్లడ్ రిలేషన్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని వాడు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడంటే ఒక 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఆ 3 క్వశ్చన్స్ కూడా సింపుల్గా ఆన్సర్స్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1, హౌ ఈజ్ దయా రిలేటెడ్ టు సోను అన్నాడు. హౌ ఈజ్ దయా రిలేటెడ్ టు సోను. ఇక్కడ ఉన్న దయ సోనుకి ఏ రిలేషన్ అవుతుంది అని. సోనుకి ఏ రిలేషన్ అవుతుంది? సోనుకు సీను ఏమవుతాడంటే బ్రదర్. సోనుకి సీను బ్రదర్ కాబట్టి సీను యొక్క డాటర్ ఎవరో దయ. అంటే బ్రదర్ డాటర్ అని మనం ఏమని పిలవచ్చు అంటే నీస్ అని పిలుస్తాం చూడండి. బ్రదర్ డాటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటామంటే నీస్ ఆన్సర్ ఉండాలి. ఇక్కడ నీస్ అన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నీస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2 అంటే సెకండ్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ హరియాలి అండ్ సభ. ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ హరియాలి అండ్ సభ. ఇక్కడ హరియాలికి సభకి వచ్చే రిలేషన్ ఏదో చూడండి ఒకసారి. హరియాలికి సభకి వచ్చే రిలేషన్, హరియాలి ఈ ప్లేస్లో ఉంటే సభ ఈ ప్లేస్లో ఉంది చూడండి. ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ హరియాలి అండ్ సభ అన్నప్పుడు హరియాలి ఈజ్ ద మదర్ ఆఫ్ సభ అవుతుంది, సభ ఈజ్ ద డాటర్ ఆఫ్ హరియాలి అవుతుంది. ఇక్కడ ఏ రిలేషన్ ఉందంటే మదర్ డాటర్ రిలేషన్ ఉంది చూడండి. మదర్ డాటర్ రిలేషన్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఇక్కడ మదర్ డాటర్ రిలేషన్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ రాయండి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 కూడా చూడండి ఒకసారి. హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ హరియాలి? ఇక్కడ హరియాలి యొక్క హస్బెండ్ ఎవరో చూడండి. ఇక్కడ హరియాలి యొక్క హస్బెండ్ ఎవరంటే సీను. సీను ఈజ్ ద హరియాలి హస్బెండ్ ఉండాలి. అయితే సీను ఉన్నటువంటి ఆప్షన్ ఏదో చూడండి. సీను ఉన్నటువంటి ఆప్షన్ ఏదంటే ఆప్షన్ సి. కాబట్టి సి అనే ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. సి అనే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4th వన్. If all the letters of the word unidentified are arranged in the alphabetical order, then the position of how many letters will be remain unchanged అన్నాడు. అంటే ఇక్కడ అన్ఐడెంటిఫైడ్ అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నింటినీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా అరేంజ్మెంట్ చేస్తే ఆ అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఎన్ని లెటర్స్ అనేవి వాటి యొక్క పొజిషన్ రిమైన్ అన్చేంజ్డ్ పొజిషన్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి గివెన్ వర్డ్ ఏమిస్తున్నాడంటే అన్ఐడెంటిఫైడ్ UNIDENTIFIED అన్ఐడెంటిఫైడ్. ఆ అన్ఐడెంటిఫైడ్ అనే వర్డ్ రాసిన తర్వాత ఈ వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా అరేంజ్మెంట్ చేయాలి. అలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా అరేంజ్మెంట్ చేసిన తర్వాత అవి ఎలా ఉండాలి అన్నాడంటే మనకి విల్ రిమైన్ అన్చేంజ్డ్ పొజిషన్. ఒక లెటర్ దాని ప్లేస్లో అదే లెటర్ కానీ వస్తే మటుకు అది రిమైన్ అన్చేంజ్డ్ పొజిషన్ అవుతుంది. చూద్దాం అది ఎలా రాయాలనేది. ఫస్ట్ ఇక్కడ లెటర్ ఏంటిదంటే డి. స్టార్టింగ్ లెటర్ డి. డి ఎన్ని టైమ్స్ ఉందంటే 2 టైమ్స్. కాబట్టి ఫస్ట్ ఒక డి రాద్దాం, సెకండ్ ఒక డి రాయండి. మరలా ఈ అనే లెటర్ ఎన్ని టైమ్స్ రిపీటెడ్ అవుతుందంటే 2 టైమ్స్ రిపీటెడ్ అవుతుంది డి తర్వాత. ఇక్కడ ఈ కూడా 2 టైమ్స్ ఉండాలి. నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందంటే ఎఫ్. ఎఫ్ అనేది 1 టైం ఇక్కడ రాయండి. ఎఫ్ తర్వాత నెక్స్ట్ ఏ లెటర్స్ రావాలంటే ఐ. ఐ ఎన్ని టైమ్స్ ఉందంటే 3 టైమ్స్ ఉంది. ఇక్కడ ఒక ఐ రాద్దాం, ఇక్కడ ఒక ఐ రాయండి, ఈ ప్లేస్లో కూడా ఒక ఐ రాయండి. 3 ఐస్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ ఐ తర్వాత ఏం రావాలంటే ఎన్. ఎన్ ఎన్ని టైమ్స్ ఉందంటే 2 టైమ్స్ ఎన్. ఎన్ ఉండాలి. అంగ ఎన్ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ టీ. టీ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ యూ. టీ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ యూ. అంటే DDEEFIIINNTU ఆర్డర్ ఉండాలి. అయితే ఇప్పుడు మనకి ఈ రెండు కంపేర్ చేస్తే మనకి ఎన్ని లెటర్స్ అనేవి వాటి యొక్క పొజిషన్ అన్చేంజ్డ్ పొజిషన్ ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ కూడా చేంజ్ అయింది, ఇక్కడ కూడా చేంజ్ అయింది, ఇక్కడ కూడా చేంజ్ అయింది. చేంజెస్ చేంజ్ చేంజ్. ఇక్కడ అన్చేంజ్డ్ అయింది చూడండి. ఇక్కడ ఐ పొజిషన్లోనే ఐ వస్తుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ హౌ మెనీ లెటర్స్ విల్ బి రిమైన్ అన్చేంజ్డ్ పొజిషన్ అంటే ఓన్లీ 1 లెటర్. దట్ లెటర్ కూడా ఏ లెటర్ అంటే ఐ అనే లెటర్ మాత్రమే. సో 1 లెటర్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 1 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ మాత్రమే చూస్ చేయండి. ఇక్కడ 1 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ బి. బి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ directions. In each of the questions given below, 3 statements are followed by 3 conclusions numbered 1, 2 and 3. Read the conclusions and then decide which of the given conclusions logically follows from the given statements. Disregarding commonly known facts, set of 2 questions అన్నాడు. అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాడు డైరెక్షన్స్ని బేస్ చేసుకొని. అంటే సిల్లాయిజం బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఇక్కడ. సిల్లాయిజం టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే మనకు ఒక 3 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఆ 3 స్టేట్మెంట్కి బిలోలో 3 కన్క్లూజన్స్ ఇస్తున్నాడు. ఆ బేస్డ్ ఆన్ దీస్ 3 స్టేట్మెంట్స్ నుండి ఏ కన్క్లూజన్స్ కరెక్ట్ అవుతున్నాయో దట్ కన్క్లూజన్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ సిల్లాయిజం నుండి చాలా వరకు అందరూ కూడా వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసి చేస్తుంటారు. వెన్ డయాగ్రామ్స్ అవసరం లేదు. మనం ఎనాలిటికల్ మెథడ్లో ఫాస్ట్గానే చేయొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్స్ కూడా. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి ఒకసారి. సమ్ ఐడల్స్ ఆర్ మెటల్స్ అన్నాడు. నో ఎలిమెంట్ ఈజ్ ఏ మెటల్, సమ్ ఎలిమెంట్స్ ఆర్ గ్యాసెస్ అన్నాడు. ఇక్కడ మనకు కావాల్సిన ఫస్ట్ కన్క్లూజన్ ఏంటిదంటే సమ్ ఐడల్స్ ఆర్ నాట్ ఎలిమెంట్స్ అని ఇస్తున్నాడు. సమ్ ఐడల్స్ ఆర్ నాట్ ఎలిమెంట్స్. ఇక్కడ ఐడల్స్ అనే వర్డ్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, ఎలిమెంట్ అనే వర్డ్ సెకండ్ స్టేట్మెంట్ ఉంది. ఈ రెండింటిని ఎలా రాస్తామంటే సమ్ ఐడల్స్ ఆర్ మెటల్స్ అన్నాడు. సమ్ ఐడల్స్ ఆర్ మెటల్స్.
తర్వాత నో ఎలిమెంట్ ఈజ్ ఏ మెటల్ని ఎలా రాస్తామంటే నో మెటల్ ఈజ్ ఏ ఎలిమెంట్గా రాయండి. నో మెటల్ ఈజ్ ఏ ఎలిమెంట్. ఇప్పుడు మనం దిస్ ఈజ్ ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్గా తీసుకుంటే మెటల్ అలైన్మెంట్ అవుతుంది. అప్పుడు ఐ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు అంటే ఓగా రాస్తాము. ఐ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఓ అంటే ఎలా ఉండాలంటే సమ్ నాట్ ఉండాలి. ఇప్పుడు మెటల్ క్యాన్సిలేషన్ పోతే ఇంకేం లెటర్స్ ఉన్నాయి, ఐడల్ అనే వర్డ్, ఎలిమెంట్ అనే వర్డ్. అంటే సమ్ ఐడల్స్ ఆర్ నాట్ ఎలిమెంట్స్ ఉండాలి. ఆ ఓ అంటే సమ్ నాట్ కాబట్టి సమ్ ఐడల్స్ ఆర్ నాట్ ఎలిమెంట్స్. అయితే ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్ కూడా ఏముందంటే సమ్ ఐడల్స్ ఆర్ నాట్ ఎలిమెంట్సే ఉంది కాబట్టి క్లియర్గా కన్క్లూజన్ 1 అయితే ఫాలో అవుతుంది. సేమ్ లైక్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ కన్క్లూజన్ కూడా చెక్ చేద్దాం. సమ్ గ్యాసెస్ ఆర్ నాట్ మెటల్స్ అన్నాడు. ఇక్కడ మెటల్స్కి గ్యాసెస్కి రిలేషన్ ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ మెటల్స్ అనే వర్డ్ సెకండ్ స్టేట్మెంట్లో తీసుకోండి, గ్యాసెస్ అనే వర్డ్ థర్డ్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ మెర్జ్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా చూడండి. అయితే ఇక్కడ నో ఎలిమెంట్ ఈజ్ ఏ మెటల్ అని నేను కన్వర్షన్ చేసి రాస్తున్నా. ఆ నో ఎలిమెంట్ ఈజ్ ఏ మెటల్ని కన్వర్షన్ చేస్తే ఏమైంది, నో మెటల్ ఈజ్ ఏ ఎలిమెంట్ అవుతుంది. నో మెటల్ ఈజ్ ఏ ఎలిమెంట్. తర్వాత సమ్ ఎలిమెంట్స్ ఆర్ గ్యాసెస్, సమ్ ఎలిమెంట్స్ ఆర్ గ్యాసెస్, సమ్ ఎలిమెంట్స్ ఆర్ గ్యాసెస్. ఇవి అంటే నో మెటల్ ఈజ్ ఏ ఎలిమెంట్, సమ్ ఎలిమెంట్స్ ఆర్ గ్యాసెస్. ఇప్పుడు మనకి ఎలిమెంట్ కూడా క్లియర్గా అలైన్మెంట్ అవుతుంది చూడండి. దిస్ ఈజ్ ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఈ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు అంటే ఓ స్టార్. ఈ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఓ స్టార్ అంటే సమ్కి రివర్స్, అంటే ఇక్కడ సమ్ నాట్కి రివర్స్. ఇక్కడ ఏం రాయొచ్చు, ఓ స్టార్ అన్న కూడా సమ్ నాట్లోనే ఉండాలి, బట్ రివర్స్ ఆన్సర్లో రావాలి. అయితే ఇక్కడ ఎలిమెంట్ క్యాన్సిలేషన్ పోతే రివర్స్లో చూడండి, ఇక్కడ సమ్ మెటల్ ఆర్ నాట్ గ్యాసెస్ రాయకూడదు, ఇలా రివర్స్లో వెళ్ళాలి. సమ్ గ్యాసెస్ ఆర్ నాట్ మెటల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఇచ్చిన కన్క్లూజన్ కూడా అదే కాబట్టి సమ్ గ్యాసెస్ ఆర్ నాట్ మెటల్స్. ఇక్కడ క్లియర్గా సెకండ్ కన్క్లూజన్ కూడా ఫాలో అవుతుంది. ఇంకా థర్డ్ కన్క్లూజన్ చూడండి ఒకసారి, అట్లీస్ట్ సమ్ గ్యాసెస్ ఆర్ ఎలిమెంట్స్ అన్నాడు. ఇక్కడ ఎలిమెంట్స్ అనే వర్డ్ అయినా గ్యాసెస్ అనే వర్డ్ అయినా రెండు కూడా ఒకే స్టేట్మెంట్లో ఉన్నాయి చూడండి. సమ్ ఎలిమెంట్స్ ఆర్ గ్యాసెస్ అనే వర్డ్ క్లియర్గా ఉంది. ఆ సమ్ ఎలిమెంట్స్ ఆర్ గ్యాసెస్ని కన్వర్షన్లో రీడ్ చేస్తే ఏమవుతుంది, సమ్ గ్యాసెస్ ఆర్ ఎలిమెంట్స్ అవుతుంది. ఆ సమ్ ఎలిమెంట్స్ ఆర్ గ్యాసెస్కి కన్వర్షన్ కూడా సమ్ గ్యాసెస్ ఆర్ ఎలిమెంట్సే కాబట్టి ఇక్కడ క్లియర్గా థర్డ్ వన్ కూడా ఫాలో అవుతుంది. అంటే కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది, కన్క్లూజన్ 2 ఫాలో అవుతుంది, కన్క్లూజన్ 3 ఫాలో అవుతుంది. 3 కన్క్లూజన్స్ ఫాలో అయితే మనం ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే ఆల్ ఆర్ ఫాలోస్ ఉండాలి. ఆల్ ఆర్ ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏ ఆప్షన్ చూడండి, ఆప్షన్ నెంబర్ డి. అంటే డి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th వన్ కూడా చూడండి. సమ్ అప్లికెంట్స్ ఆర్ ఎగ్జామినర్స్, ఆల్ ఇన్విజిలేటర్స్ ఆర్ ఎగ్జామినర్స్, సమ్ స్టూడెంట్స్ ఆర్ అప్లికెంట్స్ అన్నాడు. మనకి ఇవి క్లియర్గా అలైన్మెంట్లో ఉన్నా లేకపోయినా వాటి గురించి ఆలోచించిన అవసరమే లేదు. మనకి కన్క్లూజన్ బేస్ చేసుకొని అలైన్మెంట్ అవసరమైతే యూజ్ చేద్దాం. ఒకనే స్టార్టింగ్లోనే అలైన్మెంట్ వచ్చేటట్టు రాయాల్సిన అవసరమే లేదు. కన్క్లూజన్ బేస్డ్ ఆన్ కన్క్లూజన్ బేస్ చేసుకొని చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ అట్లీస్ట్ సమ్ అంటే సమ్మే అవుతుంది. సమ్ ఇన్విజిలేటర్స్ బీయింగ్ అప్లికెంట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఇక్కడ పాసిబిలిటీ కేసు ఇస్తున్నాడు ఎవరెవరికి, ఇన్విజిలేటర్స్కి అప్లికెంట్స్కి. ఇక్కడ అప్లికెంట్స్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్, ఇన్విజిలేటర్స్ అనేది సెకండ్ స్టేట్మెంట్. కానీ రెండిట్లో కామన్ వర్డ్ ఏంటిదంటే ఎగ్జామినర్ అలైన్మెంట్ రావాలంటే దీన్ని ఎలా రాస్తాము, సమ్ అప్లికెంట్స్ ఆర్ ఎగ్జామినర్స్. ఇక్కడ ఆ ఎగ్జామినర్స్ అలైన్మెంట్ రావాలి కాబట్టి ఆల్ ఇన్విజిలేటర్స్ ఆర్ ఎగ్జామినర్స్కి కన్వర్షన్ రాసుకోండి. ఆల్కి కన్వర్షన్ ఏం రాస్తామంటే సమ్మే కాబట్టి ఆల్ ఇన్విజిలేటర్స్ ఆర్ ఎగ్జామినర్స్ని ఎలా రాయొచ్చు అంటే సమ్ ఎగ్జామినర్స్ ఆర్ ఇన్విజిలేటర్స్గా రాయండి. సమ్ ఎగ్జామినర్స్ ఆర్ ఇన్విజిలేటర్స్ అని.
ఇప్పుడు మనకి ఎగ్జామినర్స్ అలైన్మెంట్ ఫామ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎగ్జామినర్స్ అలైన్మెంట్ ఫామ్ అయితే ఇది ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్? ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఇది కూడా ఏది? ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంటే. ఐ ప్లస్ ఐ అంటే నో కన్క్లూజన్. మనకి రెండిటికి రిలేషన్ రాదు అని. ఏమని? అప్లికెంట్స్కి ఇన్విజిలేటర్స్కి అయితే డెఫినెట్ రిలేషన్ అయితే ఫామ్ కాదు. డెఫినెట్ రిలేషన్ ఫామ్ కాదు అంటే దాని అర్థం ఏమని? పాసిబిలిటీ రిలేషన్ ఫామ్ అవుతుంది. అందుకే సమ్ ఇన్విజిలేటర్స్ బీయింగ్ అప్లికెంట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ కరెక్ట్ అవుతుంది. బట్ సమ్ ఇన్విజిలేటర్స్ ఆర్ అప్లికెంట్స్ అనేది రాంగ్ అవుతుంది. డెఫినెట్ కేస్ అయితే రాంగ్. నో కన్క్లూజన్ వస్తే మనకు ఆన్సర్ ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు నో కన్క్లూజన్ అనే ఆన్సర్ ఎప్పుడైతే వస్తుందో, నో కన్క్లూజన్ ఆన్సర్ వస్తే ఆటోమేటిక్గా ఆల్ పాసిబిలిటీ కేసెస్ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. ఇది పాసిబిలిటీ కేసే కాబట్టి కన్క్లూజన్ 1 అయితే ఫాలో అవుతుంది. గుడ్. నెక్స్ట్ కన్క్లూజన్ 2 చూద్దాం. ఆల్ స్టూడెంట్స్ బీయింగ్ ఎగ్జామినర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ స్టూడెంట్స్కి ఎగ్జామినర్స్కి రిలేషన్. ఆల్ స్టూడెంట్స్ బీయింగ్ ఎగ్జామినర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే చూడండి ఒకసారి. ఆల్ స్టూడెంట్స్ బీయింగ్ ఎగ్జామినర్స్ అన్నప్పుడు మనకి స్టూడెంట్స్కి ఎగ్జామినర్స్కి రిలేషన్ రావాలి. స్టూడెంట్స్ అనే వర్డ్ ఇక్కడ ఉంది, ఎగ్జామినర్స్ అనే వర్డ్ ఇక్కడ ఉంది. సెకండ్ స్టేట్మెంట్ వద్దు, ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ అప్లికెంట్స్ అనే వర్డ్ ఉంది, ఇక్కడ కూడా అప్లికెంట్స్ అనే వర్డ్ ఉంది చూడండి. దట్స్ వైస్ నేను ఫస్ట్ థర్డ్ స్టేట్మెంట్ రాస్తున్నా. థర్డ్ స్టేట్మెంట్ ఏంటిదంటే సమ్ స్టూడెంట్స్ ఆర్ అప్లికెంట్స్ అవుతుంది. ఆర్ అప్లికెంట్స్. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ రాయండి. సమ్ అప్లికెంట్స్ ఆర్ ఎగ్జామినర్స్ రాయండి. ఆర్ ఎగ్జామినర్స్. ఇవి రెండు స్టేట్మెంట్స్. అంటే ఫస్ట్ వన్ ఏంటిది? సమ్ స్టూడెంట్స్ ఆర్ అప్లికెంట్స్ రాస్తున్నా, సమ్ అప్లికెంట్స్ ఆర్ ఎగ్జామినర్స్ రాస్తున్నా. ఇక్కడ అప్లికెంట్స్ అలైన్మెంట్ అయితే దిస్ ఈజ్ ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంటే, దిస్ వన్ కూడా ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంటే. ఇంతకు ముందే డిస్కషన్ చేస్తున్నాను చూడండి, ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు నో కన్క్లూజన్ అని. ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు నో కన్క్లూజన్ కానీ వస్తే ఏ పాసిబిలిటీ కేస్ అయినా కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్స్కి ఎగ్జామినర్స్కి కూడా రిలేషన్ ఫామ్ కాదు చూడండి. అంటే ఏమన్నాడు? ఆల్ స్టూడెంట్స్ బీయింగ్ ఎగ్జామినర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. అంటే మనకి నో కన్క్లూజన్ వచ్చినప్పుడు డెఫినెట్ కేస్ అయితే రాంగ్ ఆన్సర్ అవుతుంది, బట్ పాసిబిలిటీ కేస్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ బీయింగ్ ఎగ్జామినర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అనేది కరెక్ట్, బట్ డెఫినెట్ అయితే రాంగ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ పాసిబిలిటీ కన్క్లూజనే కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కూడా ఫాలో అవుతుంది. థర్డ్ వన్ చూద్దాం. సమ్ అప్లికెంట్స్ ఆర్ నాట్ స్టూడెంట్స్ అన్నాడు. అప్లికెంట్స్కి స్టూడెంట్స్కి రిలేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ స్టూడెంట్స్ అనేవాడు అప్లికెంట్స్ అనేవాడు రెండు కూడా ఒకే స్టేట్మెంట్లో ఉన్నాయి చూడండి. దట్ ఈస్ ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? సమ్ స్టూడెంట్స్ ఆర్ అప్లికెంట్స్ అన్నప్పుడు సమ్ అప్లికెంట్స్ ఆర్ స్టూడెంట్స్ అని రాసుకోవచ్చు. కానీ వాడు ఏమన్నాడు? సమ్ అప్లికెంట్స్ ఆర్ నాట్ స్టూడెంట్స్ అన్నాడు. అప్పుడు అది కరెక్ట్ అవుతుందా? నో, ఇక్కడ ఇది రాంగ్ ఆన్సర్. అంటే సమ్ స్టూడెంట్స్ ఆర్ అప్లికెంట్స్ అంటే దాని కన్వర్షన్ ఏమవ్వాలి? సమ్ అప్లికెంట్స్ ఆర్ స్టూడెంట్స్ అవుతుంది కానీ నాట్ స్టూడెంట్స్ అనే వర్డ్ అయితే రాకూడదు. ఇప్పుడు సమ్ అప్లికెంట్స్ ఆర్ నాట్ స్టూడెంట్స్ అనేది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మనకి ఇచ్చిన 3 కన్క్లూజన్స్లలో ఫస్ట్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది, సెకండ్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది, థర్డ్ కన్క్లూజన్ అయితే నాట్ ఫాలోస్ ఉండాలి. ఇక్కడ 1 and 2 మాత్రమే ఫాలో ఉండాలి. ఓన్లీ 1 and 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ ఏ. అంటే ఏ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. Next question number, okay, directions. In these questions, relationship between different elements is shown in the statement. ఇక్కడ the statements are followed by 2 conclusions. Choose the correct answer given below. Set of 3 questions ఇస్తున్నాడు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 7, 8, 9. ఇక్కడ ట్రూ అంటే స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఆ స్టేట్మెంట్స్కి రిలేటెడ్గా కొన్ని కన్క్లూజన్స్ ఇస్తున్నాడు. అయితే ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని ఏ కన్క్లూజన్స్ కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తూ రాయాలి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమిస్తున్నాడు? T less than G less than Q ఇస్తున్నాడు. M ఈక్వల్స్ టు W గ్రేటర్ దాన్ Y అన్నాడు. Q ఈక్వల్స్ టు L గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు K లెస్ దాన్ Y ఇస్తున్నాడు. ఆ కన్క్లూజన్స్ వచ్చేసరికి ఫస్ట్ కన్క్లూజన్ T లెస్ దాన్ L, సెకండ్ కన్క్లూజన్ K లెస్ దాన్ M ఇస్తున్నాడు. ఆప్షన్స్ కూడా క్లియర్గా చూడండి. ABCDE ఎలా ఇస్తున్నాడు? ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్, ఎయిదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్, నెయిదర్ రావాలి. ఇక్కడ నెయిదర్
neither conclusion 1 nor 2 follows, only conclusion 1 follows, both conclusions 1 and 2 follows అన్నాడు. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ క్లియర్గా మనకి స్టేట్మెంట్స్ ఏమిస్తున్నాడంటే ఫస్ట్ 3 స్టేట్మెంట్స్, ఫస్ట్ కన్క్లూజన్ కూడా చూడండి, స్టేట్మెంట్స్ కన్నా కన్క్లూజన్స్ ఎగ్గండి. ఎవరెవరికి రిలేషన్ అంటే టీకి ఎల్కి రిలేషన్. టీ అనే లెటర్ ఇక్కడ ఉంది, ఎల్ అనే లెటర్ ఇక్కడ ఉంది చూడండి. అయితే ఇక్కడ టీ నుండి క్యూ వరకు రిలేషన్ ఉంటే క్యూ నుండి ఎల్ వరకు రిలేషన్ ఉంది కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ని మెర్జ్ చేస్తూ ఆన్సర్ రాయాలి. ఫస్ట్ వన్ టీ లెస్ దాన్, జీ లెస్ దాన్ క్యూ. మరలా ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అని ఇస్తున్నారు చూడండి. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అంటే టీ లెస్ దాన్, జీ లెస్ దాన్, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఉండాలి. ఇప్పుడు టీకి ఎల్కి వచ్చే రిలేషన్ కూడా చూడండి, లెస్ దాన్ ఈక్వల్ ఇస్తున్నారు కాబట్టి సో ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏముండాలంటే టీ లెస్ దాన్ ఎల్ ఉండాలి. ఆ టీ లెస్ దాన్ ఎల్ ఉన్నటువంటి ఆప్షన్ అంటే ఫస్ట్ కన్క్లూజన్ కూడా టీ లెస్ దాన్ ఎల్ఏ కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కూడా టీ లెస్ దాన్ ఎల్ఏ కాబట్టి ఇక్కడ కన్క్లూజన్ 1 అయితే ఫాలో అవుతుంది. ఫస్ట్ కన్క్లూజన్ క్లారిటీగా ఫాలో అవుతుంది. సెకండ్ కన్క్లూజన్ చూడండి, కే లెస్ దాన్ ఎం అన్నాడు. కేకి ఎంకి రిలేషన్ ఇస్తున్నాడు ఇక్కడ. అయితే కే నుండి వైకి రిలేషన్ ఉంది, వై నుండి ఎంకి రిలేషన్ ఇలా ఉంది చూడండి. ఫస్ట్ కే టు వై రాద్దాం. ఆ కే టు వై అంటే కే లెస్ దాన్ వై, మళ్ళీ వై టు ఎం చూడండి, వై లెస్ దాన్ డబ్ల్యూ, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఉండాలి. కే నుండి వైకి కే లెస్ దాన్ వై, వై టు ఎం, వై టు డబ్ల్యూ, వై లెస్ దాన్ డబ్ల్యూ, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎం. ఇక్కడ కే లెస్ దాన్ వై లెస్ దాన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎం అన్నప్పుడు సింబల్స్ కూడా ఏమేమని అంటే లెస్ దాను ఈక్వల్ కాబట్టి మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ కూడా లెస్ దానే ఉండాలి. అంటే కే లెస్ దాన్ ఎం వస్తుంది. బట్ ఇక్కడ సెకండ్ కన్క్లూజన్లో కూడా కే లెస్ దాన్ ఎంఏ కాబట్టి ఇక్కడ కూడా కే లెస్ దాన్ ఎంఏ కాబట్టి కన్క్లూజన్ 2 కూడా ఫాలో అవుతుంది. అంటే బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది, కన్క్లూజన్ 2 ఫాలో అవుతుంది కాబట్టి బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ ఆన్సర్ ఉండాలి. బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఇక్కడ ఆప్షన్ నెంబర్ ఈ, అంటే 5th ఆప్షన్ ఇస్తే రైట్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th వన్. గివెన్ స్టేట్మెంట్స్ కూడా చూడండి ఇక్కడ ఎస్ గ్రేటర్ దాన్ జే ఈక్వల్స్ టు బి లెస్ దాన్ ఈ, ఎం గ్రేటర్ దాన్ డి ఈక్వల్స్ టు యూ, ఈ గ్రేటర్ దాన్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ యూ. కన్క్లూజన్స్ కూడా ఫస్ట్ వన్ ఏమిస్తున్నాడంటే ఈ గ్రేటర్ దాన్ డి, సెకండ్ వన్ బి గ్రేటర్ దాన్ ఎం. కన్క్లూజన్స్ కూడా అవే కన్క్లూజన్సే చూద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్ చూడండి, ఈకి డికి రిలేషన్. అయితే ఈ అనే లెటర్ ఇక్కడ ఉంటే డి అనే లెటర్ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ కూడా ఉంది చూడండి ఒకసారి. ఈ ఇక్కడ ఉంటే బీజేఎస్తో రిలేషన్ ఉంది, ఇక్కడ బీజేఎస్ లేదు కాబట్టి ఈ అవసరం లేదు. ఇక్కడ ఈతో డబ్ల్యూ యూ రిలేషన్ కాబట్టి యూ ఇక్కడ ఉంది చూడండి, యూ ఈజ్ ద కామన్ లెటర్ ఆఫ్ దీస్ 2 స్టేట్మెంట్స్. అప్పుడు ఈ తీసుకొని ఆన్సర్ రాయండి. ఇక్కడున్న ఈ గ్రేటర్ దాన్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ యూ. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ తీసుకుంటేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్లో ఈ ఉందని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ రిలేషన్ రాస్తే రాదు ఇక్కడ, ఓకేనా. ఇక్కడ ఈ నుండి యూకి రిలేషన్ ఉంది, ఇక్కడ యూ నుండి డి వరకు రిలేషన్ ఉంది చూడండి. అప్పుడు ఈ స్టేట్మెంట్ మొత్తం తీసుకొని అక్కడ యూ ఈక్వల్స్ టు డి రాస్తే సరిపోతుంది. ఈ గ్రేటర్ దాన్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ యూ ఈజ్ ఈక్వల్స్ టు డి రాయండి, ఈజ్ ఈక్వల్స్ టు డి. ఇప్పుడు సింబల్స్ చూడండి, ఇన్ బిట్వీన్లో ఉండే సింబల్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ కాబట్టి ఫైనల్గా వచ్చే ఆన్సర్ కూడా గ్రేటర్ దానే ఉండాలి. అంటే ఈ గ్రేటర్ దాన్ డి ఉండాలి. ఈ గ్రేటర్ దాన్ డి ఉన్నటువంటి కన్క్లూజన్ ఏదైతే ఉందో దట్ కన్క్లూజన్ అయితే రైట్ ఆన్సర్. ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ డి ఉన్నటువంటి కన్క్లూజన్ కూడా ఏదంటే ఫస్ట్ కన్క్లూజన్. సో కన్క్లూజన్ 1 అయితే ఫాలో అవుతుంది. కన్క్లూజన్ 2 చూడండి, బి గ్రేటర్ దాన్ ఎం అన్నాడు. బికి ఎంకి రిలేషన్. ఇక్కడ బి ఈ ప్లేస్లో ఉంది, ఎం ఈ ప్లేస్లో ఉన్నాడు చూడండి. అంటే ఫస్ట్ బి నుండి ఈకి రావాలి, ఈ నుండి యూకి రావాలి, యూ నుండి ఎంకి రావాలి. ఫస్ట్ బి టు ఈ చూడండి, బి నుండి ఈ కంటే బి లెస్ దాన్ ఈ, మరలా ఈ నుండి ఈ గ్రేటర్ దాన్ డబ్ల్యూ, డబ్ల్యూ గ్రేటర్ దాన్ యూ, యూ ఈక్వల్స్ టు డి, డి లెస్ దాన్ ఎం చూడండి. ఇక్కడ
ఎం గ్రేటర్ దాన్ డి అంటే రివర్స్లో రాస్తే ఏమవుద్ది, డి లెస్ దాన్ ఎం అవుతుంది. అందువల్ల ఎం గ్రేటర్ దాన్ డిని రివర్స్లో రాస్తే డి లెస్ దాన్ ఎంగా రాస్తున్నా. అయితే మనకి బీకి ఎంకి రిలేషన్ కాబట్టి ఇక్కడ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ అని చూడండి. ఇవన్నీ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయా? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు బీకి ఎంకి మనం ఎటువంటి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయలేము. దానివల్ల మనకి కన్క్లూజన్ 2 అయితే నాట్ ఫాలోస్. ఇక్కడ కన్క్లూజన్ 2 అనేది కరెక్ట్ కాదు. అయితే ఫస్ట్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది, సెకండ్ కన్క్లూజన్ నాట్ ఫాలోస్ కాబట్టి ఇక్కడ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఉండాలి. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ సి, అంటే థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th వన్. గివెన్ స్టేట్మెంట్స్ కూడా చూడండి ఏమి ఇస్తున్నాడు. ఏ ఈక్వల్స్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ అన్నాడు. ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇస్తున్నాడు. ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్ ఈక్వల్స్ టు ఈ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఏ లెస్ దాన్ జెడ్ అన్నాడు, జెడ్ గ్రేటర్ దాన్ ఎఫ్ అని ఇస్తున్నాడు. అయితే ఫస్ట్ కన్క్లూజన్ చూడండి, ఏ లెస్ దాన్ జెడ్. ఏ లెస్ దాన్ జెడ్ అంటే చూడండి, ఏ అనే పర్సన్ ఇక్కడ ఉంటే జెడ్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు చూడండి. అంటే ఏ నుండి ఎల్ వరకు రిలేషన్ వస్తే ఎల్ టు జెడ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ టు ఎల్ రాద్దాం ఫస్ట్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్, మరలా ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్. ఏ ఈక్వల్స్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్. ఇక్కడ ఉండే సింబల్స్ కూడా చూడండి, ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉండి ఈక్వల్ ఉంటే ఆల్మోస్ట్ అంతా కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రిలేషన్ రాయాలి. అంటే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ మనకిచ్చిన కన్క్లూజన్లో ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జెడ్ అనే ఆప్షన్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అంటే కన్క్లూజన్ 1 అనేది నాట్ ఫాలోస్. కన్క్లూజన్ 2 చూడండి, జెడ్ గ్రేటర్ దాన్ ఎఫ్ అన్నాడు. ఇక్కడ జెడ్ గ్రేటర్ దాన్ ఎఫ్ అంటే జెడ్ నుండి ఈకి రావాలి, ఈ నుండి ఎఫ్కి వెళ్ళాలి. ఫస్ట్ జెడ్ టు ఈ చూడండి, జెడ్ టు ఈలో జెడ్ ఈక్వల్స్ టు ఈ అని ఇస్తున్నాడు. ఈ టు జేలో ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జే అన్నాడు. జే టు ఎఫ్లో జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ అని ఇస్తున్నాడు. జెడ్ ఈక్వల్స్ టు ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్గా ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు జెడ్ టు ఎఫ్ రిలేషన్ కాబట్టి ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే దాన్ని ఏం రాయొచ్చు అంటే జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ అవుతుంది. జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ ఉంటే కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఏముంది, జెడ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కన్క్లూజన్ 2 అనేది నాట్ ఫాలోస్. అంటే కన్క్లూజన్ 1 నాట్ ఫాలోసే, కన్క్లూజన్ 2 కూడా నాట్ ఫాలోసే కాబట్టి సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏముండాలంటే నైదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఫాలోస్ ఉండాలి. నైదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 5, అంటే 5th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th వన్ చూడండి ఒకసారి. ఇన్ ఇయర్ రో రామ్ ఈజ్ ద 12th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అండ్ రవి ఈజ్ ద 14th ఫ్రమ్ ద రైట్ ఎండ్ అండ్ దేర్ ఆర్ 10 బాయ్స్ ఇన్ బిట్వీన్ దెమ్, దెన్ హౌ మెనీ బాయ్స్ ఆర్ ఇన్ ద రో అన్నాడు. సింపుల్ టైమ్ అండ్ ర్యాంకింగ్ నుండి ఈజీ క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇన్ ఇయర్ రో రామ్ ఈజ్ ద 12th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. రామ్ అనే పర్సన్ లెఫ్ట్ ఎండ్ నుండి చూస్తే ఎన్నో ప్లేస్లో ఉన్నాడంటే 12th పొజిషన్. అండ్ రవి ఈజ్ 14th ఫ్రమ్ ద రైట్ ఎండ్. రైట్ ఎండ్ నుండి చూస్తే రవి అనేవాడు ఏ ప్లేస్లో ఉన్నాడంటే 14th పొజిషన్. ఇక్కడ 14th ఫ్రమ్ ద రైట్ ఎండ్. అండ్ దేర్ ఆర్ 10 బాయ్స్ బిట్వీన్ దెమ్. వీళ్ళిద్దరికి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 10 బాయ్స్ అంట. వీళ్ళిద్దరికి మధ్యలో 10 బాయ్స్. అయితే క్వశ్చన్ మార్క్ ఏమన్నాడంటే దెన్ హౌ మెనీ బాయ్స్ ఆర్ ఇన్ ద రో. ఆ రోలో మొత్తం ఎంతమంది బాయ్స్ ఉన్నారో కనుక్కోమన్నాడు. ఆ నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నప్పుడు లెఫ్ట్ నుండి చూస్తే 12 మెంబర్స్, మధ్యలో ఒక 10 మెంబర్స్, రైట్ నుండి చూస్తే ఒక 14 మెంబర్స్. మొత్తం యాడ్ చేయండి. 12 + 10 అంటే 22, 22 + 14 అంటే 36. టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఇయర్ రో ఈజ్ ఈక్వల్స్ ఎంత ఉండాలంటే 36 మెంబర్స్ ఉండాలి. అయితే ఇక్కడ 36 మెంబర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. 36 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ డి, అంటే 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అని. ఓకేనా? సో టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. కంపల్సరిగా బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరిగా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నుండి మనం ట్రై చేస్తే బ్యాంక్లో కంపల్సరిగా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి కల్లా మనం జాయిన్ అయిపోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఎవరన్నా ఒకవేళ ఇన్ కేస్
బ్యాంక్ జాబ్స్కి ఎవరన్నా ప్రిపేర్ అవ్వాలి కొత్తగా అనుకుంటే వాళ్ళ కోసం ఆఫ్లైన్ క్లాసెస్ మనకి కడపలో టర్నింగ్ పాయింట్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ క్లాసెస్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు కావాలంటే. లేదు ఎవరన్నా ఆన్లైన్లో కూడా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా మీరు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆ ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు ప్రతిదీ కూడా కోర్స్ రూపంలో ఇచ్చాము చూడండి. బ్యాంక్స్ కావాలంటే బ్యాంక్స్కి ఫుల్ కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి, అంటే రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కానీ వీడియో క్లాసెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి, దాంట్లో అమౌంట్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. మీకు కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకొని వీడియో క్లాసెస్ వినొచ్చు. ఓకేనా, ఆఫ్లైన్ అవైలబుల్ ఉంది యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్కి వచ్చి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మటుకు కడపలో ఉన్నటువంటి టర్నింగ్ పాయింట్ బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.